హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం టీటీడీసీ అరపడైవీడు టూర్ ప్యాకేజ్ డే 2లో పళని టెంపుల్ అయితే చూడబోతున్నాం. పళని టెంపుల్ దగ్గరే చాలామంది మిస్ అయ్యే ఇంకో స్పెషల్ టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్కి కూడా వెళ్ళి దర్శనం చేసుకోబోతున్నాం. మరి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ బ్యాక్ టు రవి సుజీ బ్లాగ్స్ ఛానల్. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళే ముందు డే 1 రీక్యాప్ ఒకసారి చూసేద్దామా? డే 1లో మనం ఈ ట్రిప్ ఎలా బుక్ చేసుకున్నాం, ఎక్కడ రిపోర్ట్ చేసాం, ఇంకా వాటి బోర్డింగ్ ప్రొసీజర్స్ ఏంటో తెలుసుకున్నాం. అలాగే తిరుత్తని టెంపుల్ దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఈవినింగ్ స్వామిమలై ఆలయం చేరుకున్నాం. 2 టెంపుల్స్ దర్శనంతో పాటు స్థల పురాణాల గురించి కూడా మాట్లాడుకున్నాం. చివరిగా డే 1లో ఏ హోటల్లో స్టే చేశామో కూడా చూసాం. ఒకవేళ వీడియో చూడని వాళ్ళు ఉంటే డే 1 వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వీలైతే చూడండి. ఇప్పుడు మనం డే 2లో మార్నింగ్ 5:30కే లేచాం రెడీ అవ్వడానికి. సెకండ్ డే మనం పళని టెంపుల్ విజిట్ చేయబోతున్నాం. అందుకే తంజావూరులో హోటల్ చెక్అవుట్ చేసి ఎర్లీగానే పళని వెళ్ళడానికి మళ్ళీ మన తమిళనాడు టూరిజం బస్లో మన జర్నీ కంటిన్యూ చేస్తాం. రెడీ అయ్యి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని బస్ దగ్గరికి రావడానికి అయితే మార్నింగ్ 7 o'clock అయింది. డే 2లో ఇప్పుడైతే టైం వచ్చేసి మార్నింగ్ 8:30 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ కోసం బాలాజీ ఆర్యాస్ రెస్టారెంట్ దగ్గర అయితే ఆపారు. ఒక 1 hour టైం అయితే ఇస్తారు. ఈ లోపల మనం టిఫిన్ అయితే చేసేద్దాం. ఇక్కడైతే ఫుడ్ డీసెంట్గానే ఉంది, ప్రైసెస్ కూడా నార్మల్గానే ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుంచి అయితే నో బ్రేక్, డైరెక్ట్గా పళనికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే మనం ఈ ప్యాకేజ్లో కాకుండా సపరేట్గా పళని ఎలా చేరుకోవాలో చూద్దాం. పళనికి రైల్వే స్టేషన్ కూడా ఉంది. చెన్నై నుంచి పళనికి వెళ్ళాలనుకుంటే ఒకే ఒక డైరెక్ట్ ట్రైన్ డైలీ నైట్ 9:30కి స్టార్ట్ అయ్యి అది పళని చేరుకోవడానికి మార్నింగ్ అరౌండ్ 6:30 అయితే అవుతుంది. మీరు తెలుగు స్టేట్స్ నుంచి వచ్చేటట్టయితే వైజాగ్, విజయవాడ, గూడూరు మీదుగా పళని వెళ్ళే ఒకే ఒక డైరెక్ట్ ట్రైన్ థర్స్డే మాత్రమే అవైలబుల్గా ఉంది. పళని వచ్చేసి మదురై నుంచి 120 కిలోమీటర్లు, కోయంబత్తూరు నుంచి 110 కిలోమీటర్లు అండ్ దిండికల్ నుంచి అరౌండ్ 60 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. మీరు మదురై ఆర్ కోయంబత్తూర్ ఆర్ దిండికల్ వరకు ట్రైన్లో వచ్చి అక్కడి నుంచి మీరు డైరెక్ట్ బస్లో పళనికి అయితే చేరుకోవచ్చు. అదే మీరు దిండికల్ నుంచి అయితే మీకు పళనికి డైరెక్ట్ ట్రైన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడైతే మనం పళని చేరుకునేలోపు అక్కడి స్థల పురాణం గురించి మాట్లాడుకుందాం. ఒకసారి నారద మహర్షి కైలాసాన్ని దర్శించి శివపార్వతులకు జ్ఞానఫలాన్ని ఇచ్చి దానిని వారిద్దరి కుమారుల్లో ఎవరో ఒకరికి అందించమని చెబుతారట. అయితే జ్ఞానఫలాన్ని పొందే అర్హత వినాయక స్వామి మరియు సుబ్రహ్మణ్య స్వామిల్లో ఎవరికి ఉందో తెలుసుకోవడానికి కుమారులిద్దరిని ముల్లోకాలు 3 సార్లు తిరిగి ముందుగా వచ్చే వారికి జ్ఞానఫలాన్ని ఇస్తానని చెప్తారట. ఇది విన్న సుబ్రహ్మణ్య స్వామి వెంటనే తన వాహనమైన నెమలిపై లోకాల ప్రదక్షిణకు బయలుదేరగా ఎక్కడికి వెళ్ళినా అక్కడ ముందుగానే వినాయక స్వామి దర్శనమిస్తారట. అప్పుడు తిరిగి కైలాసానికి చేరుకున్న సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు తన తల్లిదండ్రులనే ప్రపంచముగా భావించి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేసి ముల్లోకాల చుట్టూ ప్రదక్షిణ పూర్తి చేశాడని జరిగిన విషయం తెలుసుకుంటారట. అందుకని గణేశుడు జ్ఞానఫలం పొందగా సుబ్రహ్మణ్య స్వామి నిరాశతో కైలాసం వదిలి భూలోకం చేరుకుని పళని అనే ప్రదేశంలో ఒక కొండపై నివసించారట. ఆ విషయం తెలుసుకున్న శివపార్వతులు పళని చేరుకుని సుబ్రహ్మణ్య స్వామిని బుజ్జగిస్తూ సకల జ్ఞానాలకు ఫలానివి నీవే అని చెబుతారట. జ్ఞానఫలం అంటే తమిళ్లో పళం, నీ అంటే నీవు, ఆ రెండూ కలిపి ఆ ప్రదేశం పళం నీ అప్పటి నుంచి పళని అనే పేరుతో పిలువబడుతోందట. ఇలా మాట్లాడుకుంటూ మనం పళని వరకు వచ్చేసాం. పళనికి ఒక రైల్వే స్టేషన్ కూడా ఉందని చెప్పాను కదా, ఇదే ఆ పళని రైల్వే స్టేషన్. ఇప్పుడైతే మనం పళని బస్ స్టాండ్ కూడా దాటేస్తున్నాం. పళని బస్ స్టాండ్ నుంచి టెంపుల్కి 2 kilometers దూరమే ఉంటుంది. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా కాసేపట్లో దిగేస్తాం. మీకు పళని టెంపుల్తో పాటు ఇంకో స్పెషల్ టెంపుల్ దర్శనం చేసుకుంటామని చెప్పాను కదా, అదే ఈ టెంపుల్. మనం పళని టెంపుల్ చూసిన తర్వాత ఈ టెంపుల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనం పళని టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే పళని టెంపుల్ దగ్గర ఉన్న పార్కింగ్ ఏరియా. బస్ అయితే ఇక్కడ పార్క్ చేస్తారు. మనకి చాలా టైం అయితే ఇస్తారు. మనం దర్శనం ముగించుకొని తిరిగి ఈ పార్కింగ్ ఏరియా ఎంట్రన్స్ దగ్గరికే వచ్చేయాలి. ఇప్పుడైతే మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, మనం ఆలయం దర్శించుకోవడానికి వెనకున్న ఆ కొండను ఎక్కాల్సి ఉంటుంది. కొండను ఎక్కడానికి ఒక ట్రైన్ లాంటిది ఇక్కడ చూస్తున్నారు కదా, ట్రాక్ ఉంది కదా, ఇదే వించ్ అని అంటారు. మనకైతే ఆలయాన్ని చేరుకోవడానికి 3 దారులు ఉంటాయి. ఒకటి కాలినడక మార్గం, ఇంకోటి ఈ వించ్ మార్గం, ఇలాగే ఇంకొకటి రోప్వే మార్గం కూడా ఉంది. మీ కన్వీనియన్స్ని బట్టి మీరు ఎలా వెళ్ళాలో డిసైడ్ చేసుకోండి. మేమైతే కాలినడక మార్గం అయితే ఎంచుకున్నాం. ఆ కాలినడక మార్గాన్ని ఇక్కడ ఎలిఫెంట్ పాత్ అని అయితే పిలుస్తారు.
మీరు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు నడవగానే మీరు ఎలిఫెంట్ పాత్ ఎంట్రన్స్కి మరియు వించ్కి అలాగే రోప్ వేకి ఎటు వెళ్ళాలో అక్కడ సైన్ బోర్డ్స్ అయితే చూస్తారు. ఇప్పుడైతే మనం సైన్ బోర్డ్స్ దగ్గరికి వచ్చేసాం. మీరు ఇన్ కేస్ స్టెప్ వే అండ్ ఎలిఫెంట్ పాత్ ద్వారా ఆలయం చేరుకోవాలంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మీరు ఆలయం చేరుకోవడానికి రోప్ కార్ మరియు వించ్ రైల్ ద్వారా వెళ్ళాలనుకుంటే రైట్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎలిఫెంట్ పాత్ ఎంట్రన్స్ ఆర్ వించ్ రైల్వే స్టేషన్ ఆర్ రోప్ కార్ ఎంట్రన్స్ వరకు నడవలేకపోతే ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఈ ఫ్రీ బస్ అయితే మీరు వాడుకోవచ్చు. మీరు ఏ ఎంట్రన్స్ వరకు వెళ్ళాలో చెప్తే ఆ ఎంట్రన్స్ దగ్గర అయితే వాళ్ళు డ్రాప్ చేసేస్తారు. మేమైతే కాలినడకన వెళ్ళాలనుకున్నాం కాబట్టి ఎలిఫెంట్ పాత్ ఎంట్రన్స్ దగ్గర వరకు అయితే డ్రాప్ చేయమన్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడైతే ఫ్రీ బస్ ఎక్కేసాం. మనం స్టెప్ వే ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, మేము టెంపుల్ దగ్గరికి వచ్చేటప్పుడు చాలా ఎండగా ఉంది, చాలా హీట్ ఉంది. అందుకే మేము బస్ ఎక్కేసాం. అక్కడి నుంచి ఎలాగో మనం స్టెప్స్ ఎక్కి వెళ్తాం ఆలయం చేరుకోవడానికి. అందుకే ఎంట్రన్స్ వరకు అయితే బస్సులో వచ్చేయండి. అన్నట్టు చెప్పడం అయితే మర్చిపోయాను, మేము పళనికి చేరుకోవడానికి ఆఫ్టర్నూన్ 1 o'clock అయితే అయింది. మమ్మల్ని టెంపుల్ దగ్గర ఉన్న హోటల్స్లోనే లంచ్ చేసి అయితే పైకి వెళ్ళమన్నారు. కానీ మేము త్వరగా దర్శనం ముగించుకొని వెళ్దామని లంచ్ అయితే చేయలేదు. ఇప్పుడైతే మీరు వే టు హిల్ టెంపుల్ అనేసి ఇక్కడ ఒక బోర్డు అయితే చూస్తున్నారు కదా, దీనికి ఆపోజిట్గానే మనకి స్టెప్ వే ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఈ ఎంట్రన్స్ నుంచే మనం కొండపైకి కాలినడకన ఎక్కి ఆలయం చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఫోన్ అయితే అలౌ చేయలేదు. మొబైల్, ఫుట్వేర్ అండ్ లగేజ్ అయితే కౌంటర్లో హ్యాండ్ ఓవర్ చేసి ఎంట్రన్స్ దగ్గరికి రమ్మన్నారు. మీరు స్టెప్ వే ఎంట్రన్స్ ఆపోజిట్లోనే మొబైల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్ అయితే చూస్తారు. వాళ్ళు ఒక మొబైల్కి అయితే 5 rupees ఛార్జ్ చేస్తారు. అలాగే పక్కన ఫుట్వేర్ కీపింగ్ ప్లేస్ కూడా ఉంటుంది. మీ ఫుట్వేర్ కూడా అక్కడ ఇచ్చి ఎంట్రన్స్కి అయితే వెళ్ళండి. మొబైల్ అయితే వాళ్ళు అలౌ చేయలేదు కాబట్టి మనం దర్శనం ముగించుకొని కొండపై నుంచి ఎటు దిగుతాం, ఇక్కడ కాకుండా మొబైల్ ఫోన్ అండ్ ఫుట్వేర్ ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తే మనకి ఈజీగా ఉంటుందో చూద్దాం. ఇప్పుడైతే మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, అదే కొండపై ఉన్న పళని ఆలయం. వాళ్ళు మొబైల్ ఫోన్ అలౌ చేయలేదు కాబట్టి దర్శనం తర్వాత వచ్చి ఇక్కడ వీడియో అయితే తీశాను. మరి నేనైతే ఇక్కడ దండాయుధపాణి స్వామిగా పిలువబడే సుబ్రహ్మణ్య స్వామిని అయితే దర్శించుకున్నాను. ఇక్కడైతే ఫోటోస్ అలౌ చేయరు కాబట్టి ఇంకా ఇక్కడ చాలా ఆలయాలు అయితే ఉన్నాయి. వెళ్తూ వెళ్తూ మిగతా ఆలయాలను కూడా దర్శించుకుందాం. ఇప్పుడైతే మనం వించ్ రైల్వే స్టేషన్ వరకు నడుద్దాం. ఆ రైల్వే స్టేషన్ పక్కనే ఒక టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్ ఏంటనేది వెళ్ళిన తర్వాత అయితే చెప్తాను. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్తో పాటు ఒక క్లోక్ రూమ్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీకు లగేజెస్ ఏమన్నా ఉంటే అక్కడ హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. ఇంకా ముందుకు వెళ్తే మీరు ఈ షాప్స్ అయితే చూస్తారు. దాని పక్కనే మీకు శ్రీ కంద విలాస్ అనే ఒక షాప్ అయితే ఉంటుంది. ఈ వైట్ బిల్డింగే అది. మీరు పసుపు, కుంకుమ, చందనం, విభూది లాంటివి ఏవైనా కొనుక్కోవాలంటే అది ఒక బెస్ట్ షాప్ అనే చెప్పాలి. అక్కడ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. ఇందాక చెప్పాను కదండి, వించ్ రైల్వే స్టేషన్ పక్కన ఒక టెంపుల్ కూడా ఉంటుందని. అదే ఈ టెంపుల్. ఇక్కడ మీరు మహిషాసురమర్దిని అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. ఈ టెంపుల్కు కొంచెం ముందుకు వెళ్ళగానే వించ్ రైల్వే స్టేషన్ వస్తుంది. ఇన్ కేస్ మీరు ఆలయం వరకు స్టెప్స్ ఎక్కలేకపోతే ఈ వించ్ ట్రైన్ని ఉపయోగించుకోండి. కాకపోతే ఈ వించ్కి కానీ రోప్ కార్కి కానీ క్యూ లైన్స్ ఫుల్ రష్ ఉంటాయి. అప్పుడప్పుడు 2 hours కూడా పట్టొచ్చు. అండ్ ఈ వించ్ ట్రైన్ పైకి ఆలయం వరకు ఎక్కడానికి 20 minutes అయితే పడుతుంది. మేమైతే స్టెప్స్ 30 minutesలో ఎక్కేసాం. అండ్ దిగడానికి ఒక 30 minutes అయితే పట్టింది. పైన టెంపుల్ దగ్గర అయితే ఒక 45 minutes టైం స్పెండ్ చేసాం. అండ్ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇదే ఎగ్జిట్ పాయింట్. నడుచుకుంటూ మీరు ఇక్కడ నుంచే బయటకైతే వస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీరు ఈ ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఏదైనా మొబైల్ అండ్ ఫుట్వేర్ కౌంటర్ చూస్తే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఉన్న కౌంటర్లోనే థింగ్స్ హ్యాండ్ ఓవర్ చేయండి. మీరు ఎక్కువ దూరం నడవకుండా ఈజీ అవుతుంది. అండ్ ఈ ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఆనుకునే ఇంకొక గుడి అయితే చూస్తారు. ఇక్కడే మీరు వినాయకుడిని అయితే దర్శించుకోవచ్చు. అలాగే ఈ ఎగ్జిట్ పాయింట్కి ఆపోజిట్లోనే ఇంకొక చిన్న గుడి అయితే చూస్తారు. అదే మీనాక్షి అమ్మవారి గుడి. ఈ గుడిలో మీనాక్షి అమ్మవారిని కూడా దర్శించుకోండి. అండ్ ఇక్కడితో అయిపోలేదు, ముందు నుంచి చెప్తున్నాను కదా ఇంకొక స్పెషల్ టెంపుల్ని అయితే దర్శించుకోబోతున్నామని. చాలామంది ఈ గుడిని అయితే చూడకుండా మిస్ అవుతారు. ఆ టెంపుల్కి వెళ్ళడానికి ఈ ఎగ్జిట్ పాయింట్ ఆపోజిట్ ఉన్న ఈ గేట్ 3 క్రాస్ చేసి అటువైపు అయితే నడవాలి. ఇంకా ఇప్పుడు మనం వెళ్ళబోయే టెంపుల్ చాలా పురాతనమైనది. ఈ టెంపుల్ పళని టెంపుల్ కంటే ముందు నుంచే ఉంది. అంత ఏన్షియంట్ టెంపుల్ ఇది. ఈ టెంపుల్ పేరు అరుల్మిగు తిరు ఆవినన్కుడి తిరుకోయిల్ అంటారు. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు పళని కొండపై ఉన్న ఆలయానికి వెళ్లే ముందు భక్తులు ఇక్కడే దర్శనం చేసుకుంటారు. పురాణాల ప్రకారం లక్ష్మీ అమ్మవారు, సూర్యదేవుడు, అగ్నిదేవుడు, అలాగే దివ్యగోవు కామధేను ఇక్కడే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినట్లుగా చెప్తుంటారు.
అందుకే ఈ ప్రాంతానికి తిరుఆవినన్కుడి అనే పేరు వచ్చింది. ఒకప్పుడు ఈ గుడిని సుబ్రహ్మణ్య స్వామి 3వ పడైవీడుగా చెప్పేవారట. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. దర్శనం చాలా బాగా జరిగింది. వీడియో అలౌ చేయరు కాబట్టి ఇక్కడ ఏ దేవుళ్ళని దర్శించుకోవచ్చో తెలుసుకుందాం. ఇక్కడ మనం కుళందై వేలాయుధ స్వామిని దర్శించుకుంటాం, అంటే బాలసుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం చేసుకుంటాం. అలాగే ఇక్కడ ఉత్సవర్ కుళందై వేలాయుధ స్వామి, దక్షిణామూర్తి, శనీశ్వరర్, దుర్గయ్య అమ్మవారు, మీనాక్షి అమ్మవారు, చొక్కలింగేశ్వరర్, ఉన్నముల నాయిగి అమ్మవారు, అన్నమలయార్ మరియు వినాయక స్వామిని కూడా దర్శించుకుంటాం. గుడి మొత్తం చూడటానికి చాలా బాగుంటుంది. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా టైం తీసుకొని దేవుళ్ళందరినీ దర్శించుకోండి. మరి ఇంత పురాతనమైన చరిత్ర కలిగిన ఆలయాన్ని ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. అండ్ మీకు పళని టెంపుల్కి నడిచి వెళ్ళే దారైతే చూపించలేకపోయాను, మొబైల్ అలౌ చేయలేదు కాబట్టి. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టయితే ఇక్కడ చిన్న షెడ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా కొండపైన, అదే పళని కొండకి నడిచి వెళ్ళే దారనమాట. మీరు నెక్స్ట్ టైం పళని వెళ్ళేటప్పుడు ఈ ఆలయాలన్నీ దర్శించుకుంటారని ఆశిస్తున్నాను. అలా మన పళని ప్రయాణం పూర్తి చేసుకొని ఈవినింగ్ 6:30కి అక్కడి నుంచి రిటర్న్ అయ్యి నైట్ 9 o'clockకి మదురైలో ఉన్న తమిళనాడు హోటల్కి అయితే చేరుకున్నాం. ఇదే మాకు అలొకేట్ చేసిన రూమ్. ఈ రూమ్ అయితే సూపర్గా ఉంది. అసలు తంజావూరులో స్టే చేసిన తమిళనాడు హోటల్ కంటే ఇదే 100 రెట్లు చాలా బాగుంది. రూమ్లో 2 వాటర్ బాటిల్స్, డెంటల్ కిట్, కెటిల్, 2 టవల్స్ అయితే ఇచ్చారు. నాన్ ఏసీ రూమే చాలా బాగుంది. రూమ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మదురైలో 2 తమిళనాడు హోటల్స్ ఉన్నాయి. ఇదైతే బస్ స్టాండ్ దగ్గర ఉన్నదైతే కాదు. మనం టీటీడీసీ ప్యాకేజ్లో వచ్చాం కాబట్టి టారిఫ్స్ అయితే తెలీదు, అందుకనే రిసెప్షన్కు వెళ్ళి రూమ్ టారిఫ్స్ అయితే చూసాం. మీకు కూడా టారిఫ్స్ అయితే డిస్ప్లే చేస్తున్నాను, స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మరి అదండి సంగతి. మన అరపడైవీడు టూర్ డే 2లో ఈ నైట్కి మనం మదురైలో ఉన్న ఈ హోటల్లోనే స్టే చేస్తున్నాం. డే 3 గ్లిమ్స్ అయితే ఎండ్లో యాడ్ చేశాను, ఒకసారి అయితే చూసేయండి. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రవి సుజీ బ్లాగ్స్ ఛానల్. ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ ఇన్స్టెంట్ నోటిఫికేషన్స్. అండ్ మరో ఎక్సైటింగ్ డే 3 వీడియోతో వెరీ సూన్ మీ ముందుకు వచ్చేస్తున్నాం. స్టే ట్యూన్. Until then, signing off. This is Ravi Kiran and you are watching Ravi Suji Vlogs channel. Thank you and keep smiling. Bye bye.